తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటి పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని నర్మెట్టలో ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంత్రిగా నేను మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీపై సంతకం పెట్టారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీని ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2.70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుందని అన్నారు. నుంగనూరు మండలం నర్మెట్ట గ్రామంలోని ఆయిల్ ఫామ్ ట్రయల్ రన్ పనులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఫ్యాక్టరీ వ్యర్థంతో 4 మెగావాట్ల విద్యుత్తు తయారు చేస్తారని పేర్కొన్నారు. నర్మెట్టలో ఆయిల్ ఫామ్ ధర ఎంత నిర్ణయిస్తే భారతదేశంలో అంతటా అదే ధర ఉండనున్నట్లుగా తెలిపారు. కేంద్రం ఆయిల్ ఫామ్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రైతులు పామాయిల్ ఎంత పంట పండించినా అంత పంట అవసరం ఉందన్నారు. 3 రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగు 6 లక్షలకు పెరగనున్నట్లుగా తెలిపారు. ఇది దక్కనపేట భూమిలో హయ్యెస్ట్ ప్లేసు. భగవంతుడు మీకు ఆ సౌకర్యం కల్పించాడు. మీకు భవిష్యత్తులో ఎవడో కూడా ఆయిల్ ఫామ్ తీసుకొస్తాడు, బ్రహ్మాండంగా ఈ దేశం అంతా పచ్చబడుద్ది. పోయిన అడవులన్నీ కూడా మళ్ళీ ఆయిల్ ఫామ్ పేరు మీద ఇదొక మలేషియా, ఇదొక ఇండోనేషియా మాదిరిగా తెలంగాణ ఏర్పాటు అవుతుందని చెప్పి దేవుడే మనకి ఆ రూపకల్పన చేసి పెట్టాడని నేను అనుకుంటున్నా. కాబట్టి వాతావరణ పరిస్థితులు బాగున్నాయి, ప్రభుత్వం దృష్టి ఉంది, రైతులు కష్టపడి పనిచేసేటటువంటి రైతాంగం ఉంది. ఇప్పటి వరకు సంప్రదాయ వ్యవసాయాలు చేసి వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, వేరే పంటలు కావచ్చు వేసి అరాకొర ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నారు. వాటికి ప్రకృతి వైపరీత్యాలతోటి నష్టాలు జరుగుతున్నాయి. రబీలో మనకి వడగళ్ల వాన, అకాల వర్షాలు, వరి మొత్తం పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు చూసా, మొత్తం నోటికొచ్చిన పంట అంతా భూమి పాలైపోయింది. ఎంత ఇచ్చినా కూడా రైతును ఆదుకునే పరిస్థితి ఉండదు. అదేవిధంగా పత్తేస్తే ఏదో గులాబీ పురుగు వచ్చిందంటారు, మిర్చేసిన వాళ్ళు ఏదో వైరస్ వచ్చిందంటే నిరుడు అంతా అయింది కానీ ఏమీ లేదంటారు. మార్కెట్ ఇబ్బందులు ఉన్నాయి. దానికి మీరు యూరియా ఎక్కువ వేసి పెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టి దానివల్ల మార్కెట్లో కూడా మన పంటకి నాణ్యత లేకుండా పోతుంది. అందుకని ఏ దేశానికి మిర్చి పంపించినా రిజెక్ట్ అవుతుంది, కాటన్ పంపించినా కూడా రిజెక్ట్ అవుతుంది. ఎందుకు అనంటే మనకి తెలియక నైట్రోజన్ ఎక్కువ వాడటం మూలాన తెగుళ్ళు వస్తున్నాయి కదా అని భయపడి రైతు ఇష్టం వచ్చిన మందులు కొడుతున్నాడు. ఆ మందుల వల్ల ఈ యొక్క అవశేషాలు ఆ పంటలో చేరి క్వాలిటీ లేకపోవటం వల్ల ఏ దేశం కూడా మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతాంగానికి సరైనటువంటి సమయంలో సరైన మోతాదులో ఎరువులు వేసుకోవటం, సరైన పద్ధతుల్లో యాజమాన్య పద్ధతులను పాటించటం, తద్వారా మేలైనటువంటి పంటను పండించటం, ఆ పంటని సరసమైన ధరలకి సక్రమంగా అమ్ముకోవటం. కాబట్టి ఈ మెళుకువలన్నీ అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలతోటి, ఆదర్శ రైతులతోటి గొప్పగా చెప్పగలిగేటటువంటి వాళ్ళతోటి రైతాంగానికి చెప్పించి వాళ్ళకి కావాల్సింది ఆదాయం వచ్చే పంట, ఆదాయం ఖర్చు తక్కువతోటి పంట పండి చేతికి వచ్చేటటువంటి పంట, మంచి మార్కెట్ ఉన్నటువంటి పంట మనం అమ్ముకోవటానికి ఇబ్బంది పడొద్దు. రైతు వెళ్ళి ధాన్యాన్ని ఎండబెట్టి రాసుల మీద పండుకోవాల్సిన పరిస్థితి రావద్దు. మిర్చి బస్తాలు వేసుకెళ్ళి మార్కెట్లో రాత్రింబౌళ్ళు కాపలా కాసే పరిస్థితి రావద్దు. అట్లాగే కాటన్ మార్కెట్లలో కూడా. ఎందుకు అనంటే పంట యొక్క డిమాండ్ని బట్టి, సప్లైని బట్టి రెండు సమానంగా లేకపోతే మనకి ఇబ్బందులు వస్తాయి. పత్తి మనం కొనుక్కొని చేయగలిగింది ఏమి లేదు, ఏదో దేశం కొనుక్కోవాలి, కాటన్ ఇండస్ట్రీ తీసుకోవాలి, మిర్చి కూడా అంతే. ఇటువంటి పంటలన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా ఏదో ఒక దేశానికో ఎవరో ఒక వాడకానికో ఎవరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇది కూడా అంతే అయినప్పటికీ ఇది ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేశాం. రేటు ఫిక్స్ చేసేది మనమే, పంట కొనేది మనమే, పైసలు ఇచ్చేది మనమే. ఇందాక 2-3 ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ కాకముందు కిరాయి రాలేదని చెప్పారు. అది కూడా యాజమాన్యం ఎమ్మటే సెట్ చేసి ఏజెన్సీ తీసుకొచ్చి పంట ఇచ్చిందా, రైతే తీసుకొచ్చి మీ కలెక్షన్ సెంటర్లో ఇచ్చాడా? కలెక్షన్ సెంటర్లో రైతు ఇస్తే కిలోమీటర్ల వారీగా పాత పద్ధతిలోనే వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి కిరాయి కానీ, గ్యాప్ మొక్కలు కానీ, వాళ్ళకు కావాల్సిన సస్యరక్షణ పద్ధతులు కానీ, టెక్నాలజీ కానీ ఏది ఉంటే అది సిద్దిపేట రైతులకి మీరు చెప్తే
తెలంగాణ మొత్తం సాయంత్రానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇది అంత అందుబాటులో ఉన్న ప్రాంతం. అందుకని ఆ రోజుల్లోనే ఈ ఫ్యాక్టరీకే మొదటి సంతకం పెట్టాను నేను. ఇదే ముందు తయారైతే ఇప్పుడు ఈ అన్ని 31 జిల్లాల్లో దగ్గరగా 2,70,000 ఎకరాలు పంట వస్తుంది. ఈ సంవత్సరం ఇంకొక 1,00,000 ఎకరాలు పైన వెళ్ళాలి. అట్లా ఈ రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే ప్రతి ఉమ్మడి జిల్లాల్లో కూడా 1,00,000 ఎకరాలు ఉండాలనేది ప్రభుత్వ టార్గెట్. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి. ఓకే, మీరు ప్రతి జిల్లా నుంచి రోజు వస్తారు 2 బస్సులు వేసుకొని. వచ్చిన వాళ్ళందరూ పాపం వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకొని రైతులతోటి మాట్లాడి ఫ్యాక్టరీలు చూసుకొని నర్సరీ చూసుకొని ఇక్కడికి వచ్చి ధైర్యంగా 6 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా 2 ఎకరాలున్నా వేస్తున్నారు అంటే వాళ్ళ ధైర్యానికి నాకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా 3-4 సంవత్సరాలు ఆలోచన చేసి చేయాల్సి వచ్చింది. ఈ ఏం పంటో, ఇది ఎక్కడ అమ్ముకోవాలో, ఎక్కడ కొనుక్కోవాలో, ఇది ఏమవుతుందో, నాకున్న భూమి ఇది వేస్తే ఏదన్నా అయితే నా కథ ఏంటి అనే భయాలు ఉంటాయి. కానీ మానవ జన్మ ఉన్నంత కాలం నీ వంట నూనెకి ఇబ్బంది లేదు. ఇప్పటికీ 1,00,000 కోట్లు పైబడి మనం మన ఏరియాలో ఏర్పడే ఫ్యాక్టరీ చేసుకోవాలి.